ఈ నెల 26 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. 10 నుంచి 15 రోజుల పాటు బడ్జెట్ సెషన్స్ కొనసాగనున్నాయి. ఇప్పటికే శాఖల వారీగా సిఎస్ సమీక్షలు నిర్వహించారు. త్వరలో శాఖాధిపతులతోటి సీఎం, డిప్యూటీ సీఎం బడ్జెట్ సన్నాహక సమావేశం జరగనుంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత మంత్రుల బడ్జెట్ సన్నాహక సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 26 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. 10 నుంచి 15 రోజుల పాటు బడ్జెట్ సెషన్స్ కొనసాగనున్నాయి. ఇప్పటికే శాఖల వారీగా సిఎస్ సమీక్షలు నిర్వహించారు. త్వరలో శాఖాధిపతులతోటి సీఎం, డిప్యూటీ సీఎం బడ్జెట్ సన్నాహక సమావేశం జరగనుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్ లైన్లో అందిస్తారు. సునీల్, ఈ నెల 26 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 2026-2027 సంబంధించినటువంటి బడ్జెట్ సంబంధించిన సమావేశాలు ఈ నెల 26 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా 10 నుంచి 15 రోజుల పాటు ఈ బడ్జెట్ సెషన్ అనేది కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూడొచ్చు, గత నెల డిసెంబర్ నుంచి కూడా జనవరి నుంచి కూడా శాఖల వారీగా అటు చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావుతో పాటు కొంతమంది అధికారులు శాఖల వారీగా సమీక్షా సమావేశం నిర్వహించనుంది. త్వరలోనే అంటే మంత్రులతో కూడా సమావేశం నిర్వహించే అవకాశం కాబట్టి మంత్రులందరూ కూడా మున్సిపల్ ఎన్నికల్లో కొంత బిజీగా ఉండడంతో ఈ నెల 9వ తేదీన కంప్లీట్ అవుతుంది కాబట్టి ఎన్నికల సంబంధించినటువంటి ప్రచారం కంప్లీట్ అయిన తర్వాత మంత్రులందరూ కూడా ఈ శాఖల వారీగా మరొకసారి సమావేశం అన్ని నిర్వహించిన తర్వాత ఈ బడ్జెట్ సంబంధించినటువంటి సన్నాహక సమావేశాన్ని కూడా కంప్లీట్ అయిన తర్వాత ఈ నెల 26 నుంచి కూడా బడ్జెట్ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే బడ్జెట్ సంబంధించిన అంశాలపై కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా కీలక సమావేశం భేటీ కావడం జరిగింది. వారి సమావేశంలో కూడా కొన్ని కీలక అంశాలపై కూడా చర్చించడం కూడా సమాచారం తెలుస్తుంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత మంత్రులందరూ కూడా ఈ యొక్క బడ్జెట్ సంబంధించిన అంశాలపై కూడా తనక సమావేశం అవకాశం ఉంది. ఇప్పటికే శాఖల వారీగా అయినటువంటి సమావేశాలకు సంబంధించినటువంటి అన్ని రిపోర్ట్స్ ఆధారంగా ఈసారి బడ్జెట్ భారీ ఎత్తున రూపకల్పన చేసే అవకాశం ఉంది. గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువగా అంటే అదనంగా కొన్ని వేల సంబంధించినటువంటి విషయాలపై కూడా అంటే ఫ్యూచర్ సిటీకి, అదేవిధంగా గ్లోబల్ సమిట్ సంబంధించిన అంశాలు, అదేవిధంగా 2047 విజన్ 2047 రూపకల్పన దిశగా ఈ బడ్జెట్ సెషన్ అనేది ఈసారి ముమ్మరంగా కొనసాగే అవకాశం. ప్రస్తుతం ఈ నెల 26 నుంచి కూడా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా ప్రారంభం కానున్నాయి. రైట్, థ్యాంక్ యూ సునీల్.